హలో సినిమా ప్రియులారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇయర్ కూడా మీకు మర్చిపోలేని ఒక బ్యూటిఫుల్ మెమరీలా మిగిలిపోవాలని నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. ఇంకా రీసెంట్గా ఓటీటీలో కొన్ని ఎక్సలెంట్ కంటెంట్ ఉన్న మూవీస్ స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. అవింటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, పార్కింగ్. ఇప్పట్లో సినిమా తీయాలంటే భారీ బడ్జెట్లు, పెద్ద పెద్ద క్యాస్టింగ్లు ఇవేమీ అవసరం లేదు. ఒక సింపుల్ కథతో సూపర్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చని ప్రూవ్ చేసిన సినిమా పార్కింగ్. స్టోరీ ఏంటంటే, హీరో ఒక ఇంట్లో అద్దెకి వెళ్తాడు. ఆ కిందనే ఒక రిటైర్డ్కి దగ్గరగా ఉన్న ఒక ఓల్డ్ మ్యాన్ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటాడు. బట్ ఆ ఇంటికి సంబంధించిన పార్కింగ్ ప్లేస్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. హీరో తన కొత్త కారు కొనుక్కుని పార్క్ చేసిన తర్వాత నుంచి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో కార్ పార్కింగ్ ప్లేస్ కోసం స్టార్ట్ అయిన వాళ్ళ గొడవ ఈగో క్లాషెస్తో ఎంత దూరం వెళ్ళింది అని తెలుసుకోవడం ఈ సినిమా తమిళ్లో థియేటర్స్లోనే రిలీజ్ అయ్యింది. బట్ అంత టాక్ అయితే రాలేదు. బట్ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత తెలుగులో అవైలబిలిటీలో ఉంది కదా అని చూడడం జరిగింది. అండ్ చూసిన తర్వాత నేనైతే సూపర్గా ఎంటర్టైన్ అయ్యాను. ఫ్రమ్ ది ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ వరకు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది స్టోరీ. అండ్ సింపుల్ లైన్తో డైరెక్టర్ త్రూఅవుట్ మూవీని చెప్పిన విధానం మాత్రం సూపర్బ్ అనిపించింది. ఈ సినిమాలో ఉన్న 2 క్యారెక్టర్స్, ఓల్డ్ క్యారెక్టర్ కానీ యంగ్ క్యారెక్టర్ కానీ, వాళ్ళ ఈగో క్లాషెస్ వాళ్ళని ఎంత దూరం తీసుకెళ్ళాయి అనేది స్టెప్ బై స్టెప్ చెప్పిన విధానం చాలా బాగా అనిపించింది. అలాగే ఈ 2 క్యారెక్టర్స్ మీద ఒక ఒపీనియన్ తీసుకోకుండా చేశాడు డైరెక్టర్. సో ఓవరాల్ గా ఏ మస్ట్ వాచ్ డ్రామా థ్రిల్లర్. ప్రజెంట్ ఈ సినిమా హాట్స్టార్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2, కో గయి హమ్ కహాన్. ఒక సోషల్ మీడియా ముగ్గురు ఫ్రెండ్స్ జీవితాల్లో ఎలా ఎఫెక్ట్ని తీసుకొచ్చింది అని తెలుసుకోవడం ఈ సినిమా. నౌవేడేస్ సోషల్ మీడియా అనేది అందరి లైఫ్లో కూడా ఒక పార్ట్ అయిపోయింది. వితౌట్ సోషల్ మీడియా అసలు రోజే గడవట్లేదు. సో అటువంటి దారుణమైన పరిస్థితుల్లో మనందరం కూడా ఉన్నాం. సో ఇదే పార్ట్ని సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్గా డిస్కస్ చేశారు. అండ్ మోర్ ఓవర్ మెసేజ్ చేస్తున్నాం కదా అని లెక్చర్ల మీద లెక్చర్లు దులుపు వదిలేయకుండా ఆ ముగ్గురు క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకుని వాటి ద్వారా మెసేజ్ని డెలివర్ చేసిన విధానం చాలా బాగుందని చెప్పాలి. సినిమాలో 3 లీడింగ్ క్యారెక్టర్స్ ఉంటే ఆ క్యారెక్టర్స్తో మనం చాలా బాగా కనెక్ట్ అవుతాం. అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సర్ప్రైజింగ్లీ అనన్య పాండే కూడా ఈ సినిమాలో చాలా బాగా పర్ఫామ్ చేసింది. అంటే మన దేవరకొండ లైగర్ అంత త్వరగా మర్చిపోలేం కదా ఈవిడ పర్ఫార్మెన్స్, అందుకనే స్పెషల్గా మెన్షన్ చేయాల్సి వచ్చింది. సో ఈ సినిమా కుటుంబ సమేతంగా చూసే సినిమా కాదు. ప్రెసెంట్ ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. మిస్ కాకుండా చూసేయండి. నెంబర్ 3, కర్రీ అండ్ సైనడ్ ద జల్లు జోసెఫ్ కేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ ఇన్వెస్టిగేట్ మూవీ. జల్లు జోసెఫ్ అనే ఒక ట్రెడిషనల్ వర్కింగ్ ఉమెన్ ఎవరికీ తెలియకుండా షాకింగ్ గా 6 మర్డర్స్ ఎలా చేసిందన్నది చూపించడం జరుగుద్ది. ఈ డాక్యుమెంటరీలో ఆ ఉమెన్ చూస్తేనేమో చాలా డీసెంట్ ఉంటుంది. బట్ ఆవిడ తీసుకునే స్టెప్స్ కానీ, మాట్లాడే విధానం కానీ, ఆ 6 మర్డర్స్ చేయడం కానీ చాలా షాకింగ్ అనిపిస్తుంది. అండ్ ఆ డాక్యుమెంటరీ చూసిన తర్వాత డెఫినెట్ గా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుద్ది. మనిషి ఫేస్ని బట్టి, మాట్లాడే విధానాన్ని చూసి ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా ఒక అంచనా వేయకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ 6 మర్డర్స్ కూడా ఎవరెవరో కాదు, తన దగ్గర బంధువులే. వాళ్ళ అత్తయ్య, మామయ్య, వాళ్ళ హస్బెండ్ అండ్ ఒక 2 years చైల్డ్ కూడా ఉంటుంది. పోతే వాళ్ళని ఎందుకు చంపిందన్నది డాక్యుమెంటరీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది. బట్ లాస్ట్లో ఒక్క డైలాగ్ చెప్తుంది. ఆ ఒక్క డైలాగ్తో మాత్రం నేను స్టన్ అయిపోయాను. అటువంటి ఒక ఐడియాని ఆవిడలో ఇంజెక్ట్ చేసిన కొన్ని రిలీజియస్ పెద్దల తప్పని కూడా చెప్పాలి. ప్రెసెంట్ ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోతో అవైలబిలిటీలో ఉంది. మిస్ కాకుండా చూసేయండి. నెంబర్ 4, కీడా కోలా. ఈ సినిమా చూసిన తర్వాత నేనైతే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నానని చెప్పాలి. ఎందుకంటే ఈ క్రైమ్ కామెడీ జోనర్ని తెలుగులో చాలామంది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. సో అటువంటి ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసిన తరుణ్ భాస్కర్కి కుడోస్ చెప్పాలి. అఫ్ కోర్స్ ఈ సినిమాలో స్టోరీ కొంచెం సిల్లీగా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ని యూజ్ చేసుకున్న విధానం, ఆ క్యారెక్టర్స్ డిజైనింగ్ కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ సినిమా రన్ టైం కూడా చాలా చాలా తక్కువ, 1 hour 53 minutes మాత్రమే. సో డెఫినెట్గా ఒక లుక్ వేసేయచ్చు ఈ సినిమా మీద. నెంబర్ 5, 12th ఫెయిల్. ఒక ఇన్స్పిరేషనల్ మూవీ ఈ సినిమా. సినిమా చూస్తున్నంతసేపు కూడా డెఫినెట్గా ఒక మంచి ఫీల్ ఉంటుంది. 12th ఫెయిల్ అయిన మనోజ్ శర్మ అక్కడి నుంచి యూపీఎస్సీ రాసి జాబ్ సంపాదించే వరకు తన జర్నీ ఎలా సాగింది అని తెలుసుకోవడమే ఈ సినిమా.
మెయిన్లీ ఈ సినిమాలో బ్యూటిఫుల్ డైరెక్షన్ ఉంది, ఎక్స్ట్రాడినరీ రైటింగ్ ఉంది, అలాగే సినిమాలో డీటెయిలింగ్స్ కూడా. హీరో ఫస్ట్ హాఫ్ లో ఒక పోలీస్ సీన్ ఉంటుంది, అందులో చాలా భయంగా మాట్లాడుతూ ఉంటాడు. బట్ క్లైమాక్స్ కి వచ్చేసరికి పోలీస్ స్టేషన్ లో ధైర్యవంతుడిగా మాట్లాడే హీరోని చూస్తాం. సో ఇటువంటి డీటెయిలింగ్స్ తో చాలా బ్యూటిఫుల్ రైటింగ్ ఉంటుంది సినిమాలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అది ఫెయిల్ అయితే కనుక నిరుత్సాహపడిపోతుంటాం. అలా పడకుండా మళ్ళీ రీస్టార్ట్ చేసి నువ్వు అనుకుంటది సాధించు అన్న ఒక గొప్ప పాయింట్ ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పాలనుకున్నాడు. ఏమైనా ఫ్రెండ్షిప్ అయినా అది కూడా ఒక మోటివేషన్ కింద యూజ్ చేసుకోవడానికి డిజైన్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. బై ద వే, ఇది ఒక బుక్ ని బేస్ చేసుకుని తీసిన రియల్ స్టోరీ. అండ్ క్లైమాక్స్ లో వాళ్ళ పిక్చర్స్ కూడా డిస్ప్లే చేస్తారు. ప్రెసెంట్ ఈ సినిమా డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో తెలుగు ఆడియోతో అవైలబుల్ గా ఉంది, చూసేయండి. నెంబర్ 6, కూసే మునిసామి వీరప్పన్. ఇదొక డాక్యుమెంటరీ వెబ్ సిరీస్. ఈ డాక్యుమెంటరీ సిరీస్ లో వీరప్పన్ గా ఎలా ఎదిగాడు అండ్ ఆ స్మగ్లింగ్ ఎలా స్టార్ట్ చేశాడు అండ్ వీరప్పన్ పట్టుకోవడానికి పోలీసులు ఏమేమి చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ట్రూ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ లో మనం చూడొచ్చు. అండ్ ఈ సిరీస్ మనకి త్రూ అవుట్ వీరప్పన్ రియల్ ఫుటేజ్ ప్లే అవుతూ ఉంటుంది. అందులో కొన్ని విషయాలు వీరప్పన్ మాట్లాడుతూ ఉంటే చాలా మెచ్యూర్డ్ అనిపిస్తుంది. అండ్ వీరప్పన్ విషయంలో అక్కడున్న జనాల మీద పోలీసులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు, అన్ని దారుణాలు చేశారన్నది ఈ సిరీస్ లో చెప్తూ ఉంటే మనకి మత్తి పోతుంది. ఎంత దారుణంగా బిహేవ్ చేశారు ఆ పోలీసులు. అసలు ఇన్ని రోజులు వీరప్పన్ మాత్రమే ఒక స్మగ్లర్, అతను మాత్రమే దుర్మార్గుడు అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. బట్ పోలీసులు కూడా ఇంత దారుణంగా వీళ్ళ మీద ప్రవర్తించినప్పుడు వీరప్పన్ కన్నా వీళ్ళు ఇంకా దారుణమైన మనుషులు కదా అని నాకైతే చాలా గట్టిగా అనిపించింది. ఈ సిరీస్ లో కొంతమంది రియల్ విక్టిమ్స్ పోలీసుల వల్ల ఎంత బాధపడ్డారో చెప్తూ ఉంటే అసలు ఆలోచించడానికి కూడా భయపడే దారుణమైన సిచ్యువేషన్స్ వాళ్ళు ఎదుర్కొన్నారు. వీరప్పన్ గురించి చెప్పేటప్పుడు ఆయన ఎంతమంది పోలీసులను చంపేశాడు, ఎంత నష్టం ఆయన వల్ల అని చాలా మంది చెప్తూ ఉంటారు. బట్ ఈ ట్రూ డాక్యుమెంటరీ సిరీస్ లో మనం అదర్ సైడ్ ఆఫ్ వీరప్పన్ కూడా చూడొచ్చు. అండ్ ఆ సైడ్ మనకి సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. సో ఈ ట్రూ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ ని నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను, డెఫినెట్ గా చూడండి. నెంబర్ 7, థ్యాంక్స్ గివింగ్. ఈ సినిమాలో సీన్స్ కానీ, వైలెన్స్ కానీ, బ్లడ్ కానీ చాలా దారుణంగా ఉంటుంది. సో ఈ సినిమా చూసే ముందు ఒకసారి ఆలోచించండి. సెన్సిటివ్ పీపుల్ అయితే ఈజీగా అఫెండ్ అవుతారు, అస్సలు చూడొద్దు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఒక స్టోర్ ఉంటుంది. ఒక రోజు ముందుగానే థ్యాంక్స్ గివింగ్ రోజున వాళ్ళందరికీ కూడా ఫ్రీ సేల్స్ ఇవ్వాలనుకుంటారు. సో అక్కడికి చాలా మంది గుంపులుగా వస్తారు. సో అందులో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి కొంతమంది చావుకు కారణమవుతారు. ఇది జరిగిన ఎగ్జాక్ట్ 1 year తర్వాత ఒక కిల్లర్ వీళ్ళందరినీ టార్గెట్ చేసి చంపడం జరుగుద్ది. అసలు ఈ కిల్లర్ ఎవరు, ఎందుకు చంపుతున్నాడు అని తెలుసుకోవడం ఈ సినిమా. మీరు కనుక స్లాషర్ జానరా మూవీస్ ని ఇష్టపడితే ఈ సినిమా డెఫినెట్ గా నచ్చుద్ది. ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ఉంటే కొంతమందిని చంపే విధానం ఉంటుంది, అదంతా కూడా చాలా క్రూయల్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా ప్రీ క్లైమాక్స్ లో ఒక డిన్నర్ సీన్ ఉంటుంది, అదైతే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. చూసేటప్పుడు కొంచెం ఇదేంటి ఎంత దారుణంగా అన్నాడు అనిపించక మానదు. నెంబర్ 8, ఫిల్మీ. మలయాళ ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు కూడా కంటెంట్ డ్రైవెన్ ఫిలిమ్స్ తీస్తూ ఉంటారు. దట్స్ వై మలయాళ ఇండస్ట్రీ చిన్నదైనా కూడా వాటికొచ్చే గుర్తింపు మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఒక సింపుల్ లైన్ తీసుకున్నా దాని చుట్టూ ఒక బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే రాసుకుంటారు. ఈ సినిమా కూడా ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ కాశీకి వెళ్ళాలనుకుంటారు, దానిలో ఎన్ని కష్టాలు పడ్డారు అన్నదే ఈ సినిమా. సినిమాలో ప్రతి సిచ్యువేషన్ ని కూడా కామికల్ గా కన్వర్ట్ చేసిన విధానం నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే సినిమాలో సిచ్యువేషన్ల కామెడీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. కొన్ని సీన్స్ చాలా బాగా నవ్వించాయని చెప్పాలి. సో ఓవరాల్ గా ఈ ఫిల్మీ మూవీని చూడాలనుకుంటే హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఆడియో కూడా అవైలబిలిటీలో ఉంది, ఒకసారి చూసేయండి, మంచి సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాత్రం మర్చిపోకుండా ఆ లైక్ ఏదో కొట్టేసి కింద కామెంట్ ఏదో పెట్టేసి ఛానల్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుని ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో నొక్కండి గురువు గారు. థ్యాంక్ యూ.